Hello my dear upcoming officers, very warm welcome to Maitri Srinivas Logics online classes. ఈ వీడియో ఎవరైతే సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎస్పెషల్లీ ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. ఎందుకంటే మన స్టూడెంట్ అయినటువంటి భరత్ గారు ఇప్పుడు మీకు అసలు ఆయన ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ 8229 ర్యాంక్ వచ్చిందండి 2024లో. మరి ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, ఎట్లా మార్క్స్ ఎలా రాశారు, ఎక్కడ సబ్జెక్ట్ విన్నారు, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపు నుండి మనం కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. సో భరత్ పిన్నింటి గారు, సో కంగ్రాచ్యులేషన్స్. తర్వాత 2025 నోటిఫికేషన్లో ఇంకా మంచి పోస్ట్ రావాలని ఆశిస్తున్నాను నేను. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ వన్స్. కంగ్రాచ్యులేషన్స్ భరత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. ఇప్పుడు మన భరత్ మొత్తం డీటెయిల్గా అసలు ఆయన జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, సో ఏంటి ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ భరత్ పిన్నింటి. సో నేను 2024లో సీజీఎల్ రాశాను. రీసెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్గా నాకు పోస్టింగ్ వచ్చింది. సో బేసికలీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే మా ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ జిఎస్టీ, మా మదర్ హోమ్ మేకర్, మా సిస్టర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్లో వర్క్ చేస్తుంది. సో నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే నేను బీఏ కంప్లీట్ చేశాను 2022లో నారాయణ ఐఏఎస్ అకాడమీలో. అండ్ కరెంట్లీ నేను నా దామోదర్ సంజీవ నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా జర్నీకి వస్తే నేను 2022లో స్టార్ట్ చేశాను సీజీఎల్. సో 2022లో సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. డిసెంబర్లో ప్రిలిమ్స్ ఉంది అప్పుడు. సో ఆ టైం చాలా నోటిఫికేషన్స్ హెవీగా ఉండే, ఎక్కువ నోటిఫికేషన్ ఉండే, పెద్ద నోటిఫికేషన్ అది అరౌండ్ 30,000 పోస్ట్స్ ఉండే. సో దానిలో నార్మల్గా ప్రిపేర్ అయినా, అంత హెవీగా ఏం ప్రిపేర్ అయ్యాను. నార్మల్ ప్రిపేర్ అయితే టైర్ 1 క్లియర్ అయిపోయింది. సో 125 మార్క్స్ వచ్చాయి అప్పుడు నాకు. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 114. అండ్ లేటర్ ఫిబ్రవరిలో టైర్ 2 అయింది. సో ఆ టైర్ 2లో నా స్కోర్ 245 వచ్చింది. 244 కట్ ఆఫ్ ఉండే. సో నాకు ఏ పోస్ట్ ఎలకేట్ అవ్వలేదు అప్పుడు. సో అప్పుడు నేను అంత వర్క్ చేయలేదు. బట్ ఆ రిజల్ట్ చూసి ఓవర్ కాన్ఫిడెన్స్తో 2023 అటెంప్ట్కి వెళ్ళాను. సో అప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో 2023లో ఫిలిమ్స్ కూడా అవ్వలేదు. సో నెక్స్ట్ నేను ఎల్ఎల్బి వైపు వచ్చాను. 2024లో ఏపీ లా సెట్, తెలంగాణ లా సెట్, నేషనల్ యూనివర్సిటీస్ ఇవి రాసి ఫైనల్గా ఎన్ఎల్యూలో సెట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ 24 నోటిఫికేషన్లో హెవీ వేకెన్సీస్ చూసి మళ్ళీ అప్లై చేశాను. సో ఇన్ టైర్ 1 నాకు 175 స్కోర్ వచ్చింది అవుట్ ఆఫ్ 200. అండ్ ఇన్ టైర్ 2లో నాకు 340.5 వచ్చింది స్కోర్ అవుట్ ఆఫ్ 390. సో మీకు ఇప్పుడు సీజీఎల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎస్ఎస్సి ఏంటి, సీజీఎల్ ఏంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సీజీఎల్ టైర్ 1 నా స్కోర్ కార్డ్ ఇది. సో రీజనింగ్లో నా స్కోర్ 50 అవుట్ ఆఫ్ 50. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 47.5, ఇంగ్లీష్లో 42.5, అండ్ జనరల్ అవేర్నెస్లో 31 అవుట్ ఆఫ్ 50. ఓవరాల్ స్కోర్ వాజ్ 171 రా ఇది. అండ్ నార్మలైజేషన్లో 175.4 వెళ్ళింది. అండ్ సీజీఎల్లో మనకు టోటల్ టైర్ 1లో 3 లిస్ట్స్ ఉంటాయి, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. సో నాది లిస్ట్ 1లో ఇది లిస్ట్ 3 ఉంది. బట్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 3లో ఒక రెండిట్లో నా పేరు వచ్చింది. సో ఇది నా నేమ్ పిన్నింటి భరత్. సో ఇక్కడ సో ఇది మెయిన్స్ టైర్ 2. సో దిస్ ఈస్ ది టైర్ 1 స్కోర్ 175.4. ఓకే. సో ఇది టైర్ 2. సో ఇది టైర్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 78 అవుట్ ఆఫ్ 90, రీజనింగ్ 82. అండ్ దిస్ ఇస్ ది టైర్ 1 రా స్కోర్, టైర్ 2లో సెక్షన్ 1 రా స్కోర్ 160 అవుట్ ఆఫ్ 180. అండ్ ఇదే నార్మలైజ్ అయ్యి 175కి వెళ్ళింది. అండ్ ఇంగ్లీష్లో 131, ఇంకా జనరల్ అవేర్నెస్. అండ్ ఓవరాల్ కలిపి దానిలో అరౌండ్ ఇంకా లేదు సార్, ఇది అరౌండ్ 165 అలా వెళ్ళింది. ఓవరాల్గా 340.5 వచ్చింది. అండ్ ఇది సిపిటి స్కోర్ 33 రా, 38 నార్మలైజ్డ్. అండ్ ఇది డెస్ట్లో మిస్టేక్స్ 0.25. సో ఇది టోటల్ సీజీఎల్ టైర్ 1 అండ్ టైర్ 2 స్కోర్ కార్డు. టోటల్ స్కోర్ ఎంత? టోటల్ స్కోర్ కూడా.
సో టైర్ 1 స్కోర్ వచ్చేసి 175 అవుట్ ఆఫ్ 200 అండ్ టైర్ 2 340.5 అవుట్ ఆఫ్ 390. సో బేసిక్గా ఇవి నా స్కోర్స్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. నేమ్లీ దీనిలో టాప్ ఉండేవి రెండే, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్. సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ హైయర్ సెకండరీ లెవెల్. అంటే ఇది బేసిక్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, ఇది గ్రాడ్యుయేట్ వాళ్ళకి. సో సిజిఎల్కి వచ్చేసరికి మనకి టోటల్ 2 టైర్స్ ఉంటాయి, టైర్ 1 అండ్ టైర్ 2. సారీ. సో టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటాయి. సో టైర్ 1కి వచ్చేసరికి మనకు టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ రీజనింగ్, quantitative aptitude, English and general awareness. So each subject consists of 25 questions into 2 marks. So each subject carries 50 marks into 4 subjects. Overall గా 200 marks ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ మనకి సిజిఎల్లో టైర్ 1 లిస్ట్ ఇచ్చినప్పుడు 3 లిస్ట్ ఇస్తాడు. లిస్ట్ 1 వచ్చేసరికి జనరల్గా ఏఏఓ లిస్ట్ ఇస్తారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉంటే ఏఏఓ ఇస్తారు. ఇన్ కేస్ ఏఏఓ లేనప్పుడు నోటిఫికేషన్లో జేఎస్ఓకి ఫస్ట్ లిస్ట్ ఇస్తారు. లిస్ట్ 2 ఒకవేళ ఏఏఓ ఉంటే లిస్టులో జేఎస్ఓ ఇస్తారు. ఏఏఓని లేనప్పుడు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఇస్తారు. అండ్ లిస్ట్ 3 వచ్చేసరికి రిమైనింగ్ పోస్ట్స్ అన్నిటికీ రిమైనింగ్ పోస్ట్స్. రిమైనింగ్ పోస్ట్కి ఉంటాయి. ఓ సారీ. సో జనరల్గా లిస్ట్ 1కి హై కట్ ఆఫ్ వెళ్తుంది అండ్ లిస్ట్ 2 కూడా కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది కంపారిటివ్లీ. అండ్ లిస్ట్ 3 తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కొంచెం. ఇయర్ లిస్ట్ 3 కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 145 అండ్ లిస్ట్ 1 కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 160 దాకా వెళ్ళింది, 160+ దాకా వెళ్ళింది. సో మన టార్గెట్ అట్లీస్ట్ 160 ఉందనుకోండి. 160 ఉంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్. బట్ 160 రావాలంటే 80 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. 80 కరెక్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ మన అటెంప్ట్ 90+ ఉండాలి. 90+ ఉంటే 1-2 రాంగ్ అయితే సేఫ్ జోన్లో ఉంటాం. నెక్స్ట్ కదా సార్. సో ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే రీజనింగ్ చూస్ చేసుకోండి. ఎస్ఎస్సిలో రీజనింగ్ 50కి 50 చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో రీజనింగ్ అప్రోచ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేది లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకున్న తర్వాత చాప్టర్ వైజ్ చాప్టర్, ఇప్పుడు మన క్లాసెస్ అవుతాయి, సార్ క్లాస్ చెప్తారు, ఆ క్లాస్ అయిపోయిన వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన తర్వాత రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఆ రిఫరెన్స్ బుక్స్లో చాప్టర్స్ చేయాలి. చేసిన తర్వాత టెక్స్ట్ బుక్, ఆలివ్బుడ్ ఇలాంటి వాటిలో ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ టెస్ట్ అని ఉంటాయి. ఆ చాప్టర్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. చేసినప్పుడు మీరు 100% చేయగలుగుతారో లేదో తెలుస్తుంది. ఇన్ కేస్ ల్యాక్ అవుతారంటే మళ్ళీ వెళ్ళండి, బేసిక్స్ వెళ్ళండి, ఎక్కడ మిస్ అవుతున్నామో చూడండి. రీజనింగ్కి ఏ సబ్జెక్ట్ కన్నా కూడా ఫస్ట్ బేసిక్స్. మీరు బేస్ ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత పైకి వెళ్ళగలుగుతారు. మీరు మామూలుగా లైట్గా వదిలేసి షార్ట్ కట్స్ మీద రిలై అయితే ఆ షార్ట్ కట్స్ ఎప్పుడు మీకు గుర్తుండవు. ఈవెన్ షార్ట్ కట్స్ అయినా సరే మీకు అది ఎక్కడ నుండి డిరైవ్ అవుతుంది, కాన్సెప్ట్ నుంచే డిరైవ్ అవుతుంది. షార్ట్ కట్ అంటే ఏముండదు, ఒకప్పుడు నువ్వు మొత్తం ప్రాసెస్ చేసింది 1 స్టెప్లో చేయడమే షార్ట్ కట్. అది నీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు అది అలవాటు అయిపోతుంది. అంతేకాని స్టార్టింగ్ మీరు బేసిక్స్ నుంచే మీరు షార్ట్ కట్ మీద రిలై అయితే అది ఎక్కువ కాలం మీకు గుర్తుండదు. ఎందుకంటే 1 ఆర్ ది అదర్ డే మనం మర్చిపోతాం. మనకుండే ప్రెషర్స్, మనకుండే ఆ టైం లిమిట్లో, ఆ టైం ఫ్రేమ్లో చేయడం చాలా డిఫికల్ట్. సో రీజనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, 20-30 చాప్టర్స్ ఉంటాయి. లిస్ట్ చేసుకోండి, చేయండి. అండ్ మనకి ఎగ్జామ్లో 60 minutes ఉంటుంది టైము. 60 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి. 60 minutes 100 questions చేయాలంటే ఈచ్ క్వశ్చన్ మనకు ఆల్మోస్ట్ 30 to 32 seconds వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేము.
సో అంత తక్కువ టైంలో 100 క్వశ్చన్స్ చేయడం ఇంపాసిబుల్. సో ఏం చేయాలి? రీజనింగ్ 25 క్వశ్చన్స్ని 10 minutes మ్యాక్స్, 10 to 12 తీసుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో ఒక 15 minutes, స్టార్టింగ్ స్టేజ్లో మీకు 15 minutes తీసుకోండి. అంటే 15 minutes కూడా ఎలా చేయాలంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్లో ఈవెన్ కమిషన్ కూడా ఆలోచించే పెడుతుంది ఎగ్జామ్. 25 క్వశ్చన్స్ టఫ్ చేస్తే ఎవరు చేయలేరు. సో దానిలో ఒక 18 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో 25 వెళ్ళినప్పుడు మీరు లైన్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఏదైనా క్వశ్చన్ కాంట్రవర్షియల్గా లేదా ట్రిక్కీగా అనిపించింది అనుకోండి, వదిలేయండి. ఫస్ట్ ఇన్స్టెన్స్లో మనకు ప్రెషర్ వల్ల కొన్ని ఐడియాస్ రావు. సో అప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఏవే వచ్చో అటెంప్ట్ చేసేయాలి. చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 7 minutes అయినప్పటికీ 7-8 minutes అయ్యేసరికి 18 క్వశ్చన్స్ అయిపోతాయి. రిమైనింగ్ 7 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి వదిలేయండి. అంటే విత్ ఇన్ ది టైం ఫ్రేమ్, అంటే ఇంకో 3 minutes 10 minutes లోపు అయిపోద్ది అంటే చూస్ చేసుకోండి. లేదా సెకండ్ రివిజన్కి వద్దరు, అంటే ఇంకోసారి పేపర్ చూసేటప్పుడు వద్దరు. రీజనింగ్ క్వాంట్ అంతే. క్వాంట్కి కూడా మనకి లిమిటెడ్ ఉంటాయి చాప్టర్స్. ఫస్ట్ ఆ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ లిస్ట్ చేసుకోండి. దాని తర్వాత క్లాసెస్ వినండి. విన్న తర్వాత సేమ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, రిఫరెన్స్ బుక్స్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఏ చాప్టర్లో వీక్గా ఉన్నా, ఏ చాప్టర్లో స్ట్రాంగ్ ఉన్నా అనేది. మీరు ఎంతసేపు అనలైజ్ చేసుకోవాలి అంటే మీకు మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి? నేను ఈ చాప్టర్లో వీక్గా ఉన్నాను, ఈ చాప్టర్లో పర్లేదు. వీక్గా ఉన్న చాప్టర్ని మళ్ళీ రివైజ్ చేయండి. మీకు వచ్చిన చాప్టర్ని ఎంత చేసుకొని పోయినా మీకు అది మార్క్స్ ఫెచ్ చేయదు. మీరు ఖచ్చితంగా ఏదో చాప్టర్లో వీక్గా ఉండుంటారు, దాని మీద వర్క్ చేస్తేనే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే బోత్ క్వాంట్ అండ్ రీజనింగ్లో 50కి 50 చాలామంది కొడతారు. అంటే ఇక్కడే మనకు 100 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడే మనకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. 100 out of 100 కొట్టడానికి ఛాన్సెస్ ఆర్ హై. బట్ ఏంటి ప్రాబ్లం అంటే స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి, రెండు ఉండాలి. ఈ 100కి 100 1 hour టైం ఇస్తే ఈ 50 క్వశ్చన్స్ చాలామంది చేయగలుగుతారు. ఎందుకంటే అంత టఫ్ క్వశ్చన్స్ ఉండవు, క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటి? మనం బేసిక్స్ మన స్ట్రాంగ్ ఉందా లేదా? ఎందుకంటే వీడు చాప్టర్ డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ఇప్పుడు క్లాసెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రేషియో ప్రొపోర్షన్ క్లాస్ అవుద్ది, కింద క్వశ్చన్స్ ఏ చాప్టర్ ఉంటాయి? రేషియో ప్రొపోర్షన్. సో మనకు ఐడియా వస్తుంది. వేరేస్ మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ నీకు రేషియో ప్రొపోర్షన్ వాడాలి, యావరేజెస్ వాడాలి, పర్సంటేజెస్ వాడాలి, ఎన్నో వాడాలి. సో మిక్స్ ఆఫ్ చాప్టర్స్ ఉంటుంది. సో అక్కడ నీకు వెంటనే స్ట్రైక్ అవ్వదు ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది. ఎప్పుడు స్ట్రైక్ అవుతుంది? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ మార్క్స్. ఈ రెండు కలయికనే నీకు మార్క్స్ ఫెచ్ చేస్తుంది. సింపుల్. మార్క్స్ అంటే మనము ఈ స్కోర్స్ వెంట పడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే అల్టిమేట్గా రిజల్ట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ప్రాసెస్ మీదే ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ క్వాంట్ ఒకటే ఫండ్. ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ చేసుకోండి. ఎవ్రీడే ఏ చాప్టర్ అవుతుందో ఆ చాప్టర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అయిపోయినాక రిఫరెన్స్ బుక్స్కి వెళ్ళండి, ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేయండి, మీకు సెట్ అయిపోద్ది. డైలీ కూడా ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, ఎంత కంప్లీట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది. సో ఈ చెక్ లిస్ట్ మనకు ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏంటి ఇంకా నేను వర్క్ చేయడానికి ఇంత ఉందా అనేది తెలుస్తుంది. ఇది తెలియనంతకాలం ఎలా ఉంటుంది? ఏదో టైం అయిపోతుంది. బేసిక్గా సక్సెస్ ఫెయిల్యూర్ ఏముండదు. ఇక్కడ ఏంటంటే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఫేమస్ కోట్ ఉంది, ఏంటి? ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ వీఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని ఉంటుంది. అంటే ఏంటి? మనం ప్లాన్ చేయడంలోనే ఫెయిల్ అవుతున్నామంటే మనం ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో మీకున్న టైంని నీట్గా యూటిలైజ్ చేసుకోండి. 24 hours ఉంటుంది, దానిలో 6 hours పడుకోవడానికి తీసేయండి, 2-3 hours వేరే పనికి తీసేయండి. అట్లీస్ట్ ఒక 11 hours సీరియస్గా ఫోకస్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్గా ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీజనింగ్ ఈజీగా అయిపోద్ది అనుకోండి, 1 hour ఇస్తారు. క్వాంటికి ఎక్కువ టైం పట్టవచ్చు, 3 hours ఇస్తారు. జిఎస్ వాస్ట్, దానికి 3 hours ఇస్తారు. ఇంగ్లీష్ డిపెండింగ్ ఆన్ యువర్ క్యాలిబర్, మీకు ఎంతో ఇంగ్లీష్ వచ్చు దాన్ని బట్టి టైం అలొకేట్ చేస్తారు. రిమైనింగ్ టైం మాక్ టెస్ట్ రాస్తారు. దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్గా చేస్తే స్కోర్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుద్ది. బట్ మీరు ఒకరోజు 3 hours చదివి, ఒకరోజు 8 hours చదివి ఈ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే స్కోర్ ఫెచ్ చేయలేరు. నెక్స్ట్ ఇది క్వాంట్ అండ్ రీజనింగ్ గురించి. నెక్స్ట్ కదా సార్, నెక్స్ట్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే పేపర్ని డీకోడ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఎలా అడుగుతాడంటే బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే క్లోజ్ టెస్ట్ నుంచి ఒక 5 questions ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ 5 questions ఇస్తాడు. పారాజంబుల్స్ నుంచి ఒక 2 questions ఇస్తాడు.
2 to 3 questions. Active voice, passive voice, or 2 to 3 questions. Next, direct, indirect speech, 2 to 3 questions. Vocab. ఇప్పుడు ఈ vocabలో మీకు synonyms, antonyms, idioms, one word substitutions, spellings అన్నీ దీనిలో కవర్ అయిపోతాయి. దీని నుంచి అడుగుతారు. సో మీరు బేసిక్గా పేపర్ని డీకోడ్ చేస్తే మీకు ఎక్కడ ఎంత టైం పెట్టాలనేది ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్లోజ్ టెస్ట్ ఉంది, పారాజంబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చేయాలంటే ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి. ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతారు కదా, దాని నుంచే అడుగుతాడు. ఆ ప్యాసేజెస్, పారాగ్రాఫ్స్ అన్నీ దాని నుంచే వస్తాయి. సో వొకాబ్ ఉంది, వొకాబ్కి బ్లాక్ బుక్ ఉంది. సో అన్ని రిసోర్సెస్ మీద రిలే అవ్వకండి, లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకోండి, మ్యాక్సిమం టైమ్స్ వర్క్ చేయండి. ఎంత వీలైతే అన్నిసార్లు రివైజ్ చేయండి. మీరు 100 బుక్కులు తీసుకొని ఒక్కొక్కసారి చదవడం కన్నా ఒక బుక్ తీసుకొని 100 సార్లు చదవండి, పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ జిఎస్, జనరల్ అవేర్నెస్. ఇది కంప్లీట్లీ వాస్ట్ సిలబస్. ఇది ఉన్న ఎస్ఎస్సి మొత్తంలో ఉన్న 4 సబ్జెక్ట్స్లో ఇది చాలా వాస్ట్. ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, దీనిలో మళ్ళీ బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మళ్ళీ స్టాటిక్ జీకే ఉంటుంది. ఇన్ని కలిపితే 25 క్వశ్చన్స్. ఇన్ని సబ్జెక్ట్స్ చదవాలి. అంటే బేసిక్గా రీజనింగ్ ఓ సబ్జెక్ట్, క్వాంటా సబ్జెక్ట్, ఇంగ్లీష్ ఓ సబ్జెక్ట్. బట్ జనరల్ అవేర్నెస్ అనేది సబ్జెక్ట్ కదా, అదో పెద్ద సెట్, దానిలో ఉన్న సబ్సెట్స్ ఇవి. సో మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేది 3 సబ్జెక్ట్స్లో: రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్. ఈ మూడిట్లో 150కి మీరు అట్లీస్ట్ 140కి వెళ్ళారు అనుకోండి, జనరల్ అవేర్నెస్లో అట్లీస్ట్ 20+ వస్తే ఓవరాల్ స్కోర్ 160+ వెళ్ళిపోద్ది. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు స్ట్రాటజీ ఉండాలి. అంటే ఏంటి, నాకు ఎంత టైం ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టైం అలొకేట్ చేయాలి, ఒక్కొక్క దాన్ని ఎన్ని అటెంప్ట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫస్ట్ అటెంప్ట్లో ఎలా చేసేవాడిని అంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్, CGL Tier 2 Tier 1. దీన్ని 2 పార్ట్స్గా విడదీస్తా. ఒక 2022, ఒక 2024. సో నా 2022 అటెంప్ట్ ఎలా ఇచ్చేవాడిని అంటే, ఈ సబ్జెక్ట్కి 15 minutes పెట్టుకునేవాడిని. అంటే రీజనింగ్ 15 minutes, క్వాంట్ 15 minutes, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ 15 minutes, ఇంగ్లీష్ 15 minutes. సో రీజనింగ్ 15 minutes పెట్టుకునేవాడిని. అప్పుడు 15 minutes పెట్టుకున్నప్పుడు ఏమైంది, టైం ఎక్కువ ఉంటుంది కదా, స్లోగా వెళ్ళేవాడిని. లేటర్ ఏమైంది, జనరల్ అవేర్నెస్కి వెళ్ళేవాడిని. అంటే ఫస్ట్ రీజనింగ్ అయిపోయిన తర్వాత క్వాంట్కి వెళ్ళేవాడిని, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. క్వాంట్కి వెళ్ళేసరికి ఏమైంది అంటే మనకు 15 minutes సరిపోదు. ఎందుకంటే క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది. మనం సొల్యూషన్ చేసినప్పుడు చాలా లెంతీగా వెళ్తుంది, షార్ట్ కట్స్ ఏమేమి పనిచేయవు. సో ఆ లెంత్ వెళ్ళేసరికి ఏమైందంటే క్వాంట్ 20-25 minutes వెళ్ళిపోద్ది, 25 to 30 minutes కూడా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఏమైపోయింది, ఈ రెండు చేయడానికే నాకు అరౌండ్ 45 minutes అయిపోయింది, 45 minutes. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్ళేవాడిని, ఇక్కడ 10 నిమిషాలు అయిపోయేది. ఇంకా జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మ్యాక్స్ 5 minutes దొరుకుతుంది. సో టోటల్ 60 minutes, 1 hour టైం అయిపోద్ది. సో ఈ స్ట్రాటజీలో వెళ్ళినప్పుడు ఏమైందంటే 100 క్వశ్చన్స్కి నేను 45 minutes ఇచ్చి రిమైనింగ్ 100 క్వశ్చన్స్కి 15 minutes ఇచ్చేవాడిని. సో అప్పుడు ఏమైంది, మొత్తం అది డిజాస్టర్ అయిపోయింది. ఎందుకంటే స్కోర్ ఎంత వచ్చింది అప్పుడు, 125. ఎందుకు 125 అప్పుడు క్వాలిఫై అయినా అంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అదే ఆ స్ట్రాటజీ ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా డిజాస్టర్ అయిపోద్ది. ఈ అటెంప్ట్కి వచ్చేసరికి 2024 అటెంప్ట్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసిన తర్వాత, నేను రీజనింగ్ టోటల్గా 9 minutesలో కంప్లీట్ చేస్తాను. రీజనింగ్ 9 minutes. రీజనింగ్ అయిపోయిన వెంటనే జనరల్ అవేర్నెస్కి వెళ్ళినా, జనరల్ అవేర్నెస్ 4 minutes. దాని తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళినా, ఇంగ్లీష్ 7 minutes. ఇక్కడ టోటల్ 20 minutes అయిపోయింది. రిమైనింగ్ 20 minutes క్వాంట్కి ఇచ్చాను, 20 minutes. సో ఓవరాల్గా నా పేపర్ 40 minutesలో కంప్లీట్ అయిపోయింది. 40 minutesలో అయిపోయిన తర్వాత నాకు 20 minutes మిగిలింది. మళ్ళీ ఈ 20 minutes ఏం చేశానంటే, మళ్ళీ 4
అన్ని 4 సబ్జెక్ట్స్ని మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాను. అంటే ఏంటి, కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తాం కదా, వచ్చినప్పుడు అప్పటికి నేను రీజనింగ్లో 2 క్వశ్చన్స్ వదిలేశాను, క్వాంట్లో 2 క్వశ్చన్స్ వదిలేశాను, ఇంగ్లీష్లో 2 క్వశ్చన్స్ వదిలేశాను. ఈ 6 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్ క్వాంట్ క్వశ్చన్స్ మళ్ళీ ఇది ఒక 3 minutes అయిపోయింది. బట్ క్వాంట్లో ఈ 2 క్వశ్చన్స్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ మళ్ళీ 10 minutes పట్టింది. 10 minutes పట్టిన తర్వాత ఓవరాల్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ 45 minutes తీసుకున్నా కూడా నేను కంప్లీట్ చేయలేదు పేపర్. ఇంకా టైం అయిపోతుందని వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళాను. వేరే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు టైం మిగిలిపోద్ది. టైం మిగిలిన తర్వాత ఏమవుద్ది, సైకలాజికల్గా మన మైండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, మనకు అప్పుడు ఐడియాస్ గుర్తొస్తాయి, ఎందుకు ఖాళీగా ఉంటాం కాబట్టి. ఇక్కడ అండర్ ప్రెషర్, ఇక్కడ చాలా పీస్ఫుల్గా. సో ఇంత పీస్ఫుల్గా ఉన్నా కాబట్టి స్కోర్ సెకండ్ టైం రాసినప్పుడు 175కి వెళ్ళింది. 175 అవుట్ ఆఫ్ 200. సో ఈ స్కోర్ మనం చేయగలిగితే లిస్ట్ 1 క్వాలిఫై అయిపోతాము. లిస్ట్ 1 క్వాలిఫై అయితే అడ్వాంటేజ్ ఏంటి, స్టాటిస్టిక్స్ ఏఏఓ ఎనీ ఈ 2 రాస్తే చాలా తక్కువ మంది. రిమైనింగ్ ఎగ్జామ్ టైర్ 2 రాసినప్పుడు 160 or 150 రాస్తారు. ఆ 2 పేపర్స్ మాత్రం 30,000-40,000 మెంబర్స్ రాస్తారు. సో అక్కడే నువ్వు ఒక 100,000 మెంబర్స్ని క్రాస్ చేసి వచ్చినట్టు. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ టైర్ 1. టైర్ 1 గురించి ఇది. నెక్స్ట్ టైర్ 1 అయిపోయిన తర్వాత మనకు టైర్ 2 ఉంటుంది. సో జనరల్గా టైర్ 1 to టైర్ 2కి మనకు బేసిక్గా ఉండే గ్యాప్ ఎంత అంటే 2 months. 2 months. సో బేసిక్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు టైర్ 1 ప్రిపేర్ అయ్యి, జనరల్ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, నేను ఒకప్పుడు బిగినరే కదా, నేను 22లో చేసిన మీ పెద్ద మిస్టేక్ ఏంటంటే, టైర్ 1 రాసేసినాను, స్కోర్ 125 వచ్చింది. మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అండ్ ప్రజెంట్ కట్ ఆఫ్ ఎంత ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఆ వీడియోస్ ఒకటో రెండో చూస్తే సరిపోద్ది. కొన్ని రిలయబుల్ వీడియోస్ ఉంటాయి, అవి చూస్తే సరిపోద్ది. దానిలో అందరూ ఎంత చెప్పారంటే 110 వెళ్తుంది, 100 వెళ్తుంది అని చెప్పారు. సో దానికి నేను ఒక 15 మార్కులు ఎక్కువే ఉన్నా, సేఫ్ జోన్ ఉన్నా. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఎలా ఉంటాడంటే, క్లియర్ అవుద్దా లేదా అనేది వాటి రిజల్ట్ వచ్చేందుకు వెయిట్ చేస్తాడు. సరే, నేను అదే తప్పు చేసిన. ప్రతిరోజు చదవడం పక్కన పెట్టేసి కట్ ఆఫ్ క్లియర్ అవుద్దా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రెడిక్షన్స్ అన్ని వీడియోస్ చూసిన. సో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నేను చేసిందంతా ఇదే. తీరా టైర్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ మనకు కంగ్రాట్స్ చెప్తారు. కంగ్రాట్స్ చెప్పినప్పటి నుంచి ఎగ్జామ్కి, టైర్ 2 ఎగ్జామ్కి మనకు ఉండేది కేవలం 14 days. 14 days మాత్రమే ఉంటుంది. అంటే టైర్ 1 రిజల్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పెద్ద టైం ఏమి ఉండదు. టైర్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటే 1 month ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో అంత 1 monthలో నువ్వేం క్లియర్ చేసే అంత ఏం ఉండదు అక్కడ. ఎందుకంటే సిలబస్ వాస్ట్. టైర్ 1 నుంచి టైర్ 2 ప్రాబ్లం ఏంటంటే, టైర్ 2లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గుతాయి అండ్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. టైము పర్లేదు, టైము బాగానే పెరుగుతుంది. అంటే ఇక్కడ టైర్ 1లో 1 క్వశ్చన్కి 30 seconds ఇస్తాం మనము. వేరే టైర్ 2లో ఒక్క క్వశ్చన్కి 1 minute తీసుకునేంత లగ్జరీ ఉంటుంది మనకి. టైర్ 1లో టైం అస్సలు దొరకదు మనకి, బట్ టైర్ 2లో లగ్జరీ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ 1 minute ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్స్ 2 minutes కూడా ఇవ్వచ్చు, అంత లగ్జరీ ఉంటుంది. కాకపోతే ఏమవుద్ది, టైర్ 1 బేసిక్గా అడుగుతాడు, క్లియర్ అయిపోద్ది. టైర్ 2కి వచ్చేసరికి 2-3 chapters మిక్స్ అయిపోతాయి. అంటే నువ్వు బేసిక్స్లో ఎంతో స్ట్రాంగ్ ఉంటే తప్ప నువ్వు ఫస్ట్ క్వశ్చన్ డీకోడ్ చేయలేవు. తీరా క్వశ్చన్ డీకోడ్ చేసినా కూడా స్టెప్స్ వేయాలి. స్టెప్స్ అంతా నువ్వు ఫాస్ట్గా వేస్తేనే అవుతుంది. సో నువ్వు బేసిక్గా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, టైర్ 1 నుంచే నువ్వు టైర్ 1 ప్రిపేర్ అవ్వద్దు. టైర్ 2 ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ స్ట్రాటజీ ఉండాలి. నువ్వు టైర్ 1కే ప్రిపేర్ అయ్యావు ఇంకో ఫస్ట్ నుంచి, టైర్ 2 ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు కదా. సో ఆల్వేస్ నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే టైర్ 2కే ప్రిపేర్ అవుతున్నావు అని వెళ్ళు. ప్రిలిమ్స్, మెయిన్స్ అనే లెవెల్లో వెళ్ళామనుకో టైం అయిపోద్ది నీకు. సో స్టార్టింగే మెయిన్స్ నుంచి వెళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి యాడ్ అయ్యేది ఏంటంటే, రీజనింగ్ యాజ్ యూజువల్ సేమ్ అలానే ఉంటుంది. 30 questions into 3 marks, 90 marks. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ యాడ్ అవుద్ది ఇక్కడ. మళ్ళీ 2 కలిపి 30 questions into 3 marks ఈక్వల్ 90 marks. ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే, రీజనింగ్ 90కి 90 వచ్చేయాలి. ఈ 90కి 90 వచ్చే క్రమంలో మనము 30 minutes తీసుకోకూడదు.
నా ఫస్ట్ అటెంప్ట్లో అయితే నేను 30 minutes తీసుకున్నా, బట్ సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి ఇది 15 minutesకి రెస్ట్రిక్ట్ చేసేసిన. 15 minutesలో రెస్ట్రిక్ట్ చేసిన ఫస్ట్ టైం తీసినప్పుడు. దాని తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ టైం ఈజీగా తినేస్తుంది మనకి, ఖచ్చితంగా 30+ minutes వెళ్తుంది. సో 35 అవ్వచ్చు, 40కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే క్వాంట్ ఎప్పుడు లెంతీ ఉంటుంది, వేరే రీజనింగ్ మనకు అంత లెంతీగా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ లాజిక్ బేస్డ్. సో ఇక్కడ మనం టైం సేవ్ చేసుకుంటే ఇక్కడ మనకు లగ్జరీ ఉంటుంది, టైం ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే క్వశ్చన్ లెంతీగా ఉంటుంది. ఈ రెండిట్లో అవుట్ ఆఫ్ 60 questions 40 questions ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి, అంటే డూయబుల్, ఈజీగా చేయగలుగుతాము. సో కాన్సన్ట్రేట్ ఫస్ట్ ఆ 40 మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనము. ఆ 40 అయిపోయింది అనుకోండి, ఆ 40 మనం ఒక హాఫ్ అన్ అవర్లో 25 minutesలో చేస్తే రిమైనింగ్ 20 questionsకి 35 minutes ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుద్ది, బ్యాక్ ఆఫ్ ది మైండ్ నీకు ఆల్రెడీ 120 marks వచ్చాయి, 60 marks మిగిలింది, 60 marks మిగిలింది, 20 questions మిగిలాయి, 35 minutes ఉంది. సో నువ్వు ఈజీగా చేసుకోగలుగుతావు, స్లోగా చేసుకోగలుగుతావు విత్ పీస్ఫుల్ మైండ్. లేదు నాకు రీజనింగ్ 30 minutes ఇచ్చాడు కదా, 30 minutes దీనిలో పెట్టావనుకో, ఇక్కడికి వచ్చేసరికి నీ 20 questionsకి అయిపోద్ది నీ టైం. ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ ఉంటుంది. సో ఆల్వేస్ మీరు ఎప్పుడన్నా సరే ఎగ్జామ్స్ రాసినప్పుడు 30 minutes అని పెట్టుకోవడము, అంత ఎక్కువ టైం పెట్టుకోకూడదు. టైం ఎప్పుడైనా రెస్ట్రిక్ట్ చేసుకోండి. రీజన్ ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్తారు, మీరు ఒక్కలే రాయారు, అక్కడ hundreds of thousands of members రాస్తారు. పక్క నుంచి ఒక్కొక్కడు అడిషనల్ పిలుస్తాడు, వాటర్ అని పిలుస్తాడు, ఏదో ఒకటి పిలుస్తాడు, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్ ప్రెషర్ ఇస్తుంది మనకి. సో అక్కడ టైం పోతుంది. సో మీరు ఎప్పుడన్నా మార్క్స్ రాసినప్పుడు ఎస్పెషల్లీ 60 minutes కదా, మీరు 60 minutes అని రాయొద్దు, 50 minutes అనే రాయాలి. 50 minutes మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అవే మీవి, 60 వరకు వెళ్ళకూడదు. ఎందుకు, మీకు అక్కడ అంత టైం ఉండదు. కమిషన్ కాపీస్ ఫిల్ చేయాలి, స్టాంప్స్ పెట్టాలి, అడిషనల్స్ అడగాలి, వాళ్ళు రావడానికి టైం పడుతుంది, మధ్యలో మీ పెన్ పని చేయకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో ఎప్పుడు ఆ 10 minutes బఫర్ ఉంచుకోండి. బఫర్ ఉంచుకుంటే ఏమైంది, మీకు అలవాటు అయ్యిద్ది. ఫస్ట్ మీరు టైం తక్కువ చేసుకుంటే మార్క్స్లో మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏమవుద్ది, అరే నాకు టైం తక్కువ ఉంది, 50 minutes ఉంది, స్పీడ్ మీరు ఆటోమేటిక్గా పెంచుతారు. ఎందుకంటే అది ఇన్నోవేటబుల్, మీకు స్పీడ్ పెంచకపోతే ముందుకెళ్ళారు. సో ఖచ్చితంగా పెంచుతారు. ఎప్పుడన్నా సరే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా కంఫర్టబుల్ జోన్లో ఉండకూడదు. ఎప్పుడు మీరు కంఫర్ట్ జోన్ చేసుకుంటే ఏమైంది, మీకు టైం ఉంది కదా మెల్లగెళ్ళచ్చు అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వర్క్ చేస్తారు, తప్పదు అది. సో ఇది రీజనింగ్ అండ్ క్వాంట్. రీజనింగ్ అండ్ క్వాంట్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ జిఏ. ఇంగ్లీష్ 45 questions into 3, 135. General awareness 25 questions into 3 equal to 75. సో ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఈజీగా 135 కొట్టచ్చు. ఈజీగా 135 కొట్టచ్చు. ప్రొవైడెడ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, రెగ్యులర్ న్యూస్ పేపర్ రీడింగ్ ఉండాలి, వొకాబ్కి బ్లాక్ బుక్ డైలీ చదువుతూ ఉండాలి. ఎనీథింగ్, ఇప్పుడు ఆల్ ఇండియా 1 వచ్చినోడన్నా ఎవరన్నా సరే చెప్పేది ఒకటే, కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ. మీరు ఎంత కన్సిస్టెంట్గా చేస్తే మీకు అంత గుర్తుంటుంది, డైలీ చదువుతుంటే గుర్తుంటుంది. సో ఇంగ్లీష్ మీరు ఇప్పుడు రీజనింగ్ అండ్ క్వాంట్ కలిపి 170 అనుకుందాము, దీనిలో 135 వచ్చింది అనుకుందాము, ఇక్కడ ఎంత అయింది 305 అయిపోయింది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంది 25 into 3 75. బట్ ఈ 25 questions-లో 10 questions కరెక్ట్గా పెట్టడం కూడా చాలా టఫ్. ఎందుకు, మల్టీ డిసిప్లిన్స్. ఇక్కడ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 అంటే మీరు ఇండైరెక్ట్గా 9 subjects-ని కవర్ చేయాలి. ఇక్కడ 9 subjects-ని కవర్ చేసి 25 questions వస్తాయి. ఒక్కోసారి ఏమవుద్ది, ఈ 9 subjects వాడు కవర్ చేయడు, దీనిలో కొన్నే కవర్ చేస్తాడు, అవి మనం ఒమిట్ చేసి ఉండొచ్చు, మనం కొన్నిటినే కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు, ఆ కొన్నిటి నుంచి ఇవ్వకపోవచ్చు. అల్టిమేట్లీ గేమ్ చేంజర్ అయ్యేది మాత్రము జనరల్ అవేర్నెస్. ఇక్కడ నువ్వు ఎంత ఫెట్ చేస్తావో అదే నీకు ఫైనల్కి వెళ్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ నువ్వు 10 questions కరెక్ట్ చేసావు, 10 into 3 30. ఇక్కడ వరకు నువ్వు అన్నీ అవుట్ ఆఫ్ కొట్టుకున్నావు. మ్యాథ్స్లో 170, ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ ఎంత అయింది 305 అయింది, ఇక్కడ 30 అయినా 335 అయింది. ఇయర్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 335 దాకా ఉంది ఈ ఇయర్ కట్ ఆఫ్. అంటే మనకు టాప్ పోస్ట్ రావాలంటే
350 రావాలి. 15 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 15 మార్క్స్ ఎక్కడ మనకు కవర్ అవ్వాలి? 10 మార్క్స్ ఫస్ట్ సెక్షన్లో క్వాంట్ అండ్ రీజనింగ్. రిమైనింగ్ ఇంకా 5 మార్క్స్ కావాలంటే జిఎస్ మీద పడాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి 15 into 3 45 మార్క్స్ గ్యాప్ ఉంది. కాకపోతే ఇది ఫిల్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే సిలబస్ వాస్ట్. ఇది ఓషన్, ఇది రివర్. రివర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, మనం రివర్ని ఈజీగా మెజర్ చేయొచ్చు, బట్ ఓషన్ని అంత ఈజీ కాదు, అది వెరీ డిఫికల్ట్ అది. సో మీరు ఏం చేసినా కూడా సెక్షన్ 1 అంటే సెక్షన్ 1లో ఏమేమి వస్తాయి మనకి? సెక్షన్ 1లో రీజనింగ్, క్వాంట్. ఏదన్నా ఈ 60 into 3 180లో మ్యాక్సిమం ఎఫర్ట్ దీనిలోనే పెట్టండి. ఈ 180కి 180 మీరు కొట్టారా ఆల్మోస్ట్ మీరు ముందుకు వెళ్ళిపోయినట్టు. మీకు ఫస్ట్ సెక్షన్ అయిపోయాగానే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నాది అయిపోద్దిరా ఇయర్ అని. ఇక్కడ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే స్పీడ్కి వెళ్ళిపోయి కొన్నిసార్లు ఓవర్లుక్లో కొన్ని వదిలేస్తాము. అంటే వాడు ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని అడుగుతాడు, ఈ నాట్ వదిలేస్తాము. సిలాక్స్ ఉంటాయి, సిలాక్స్లో సిల్లీ మిస్టేక్స్ చేస్తాము. వర్బల్ రీజనింగ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మనము ఓవర్లుక్లో కొన్ని మిస్టేక్స్ చేస్తాం, అవి పోకుండా చూసుకోవాలి. సో ఇక్కడ 180కి 180 అనేది చాలా క్రూషియల్ పార్ట్ అవుద్ది. ఇంగ్లీష్లో 135 ఈజీగా ఇది. సో ఈ రెండు ఇప్పుడు 180 135 315. సో అవుట్ ఆఫ్ 315 కొట్టేస్తే నెక్స్ట్ సెక్షన్లో జస్ట్ ఒక 10 క్వశ్చన్లు పెట్టినా కూడా 10 3s 30 345 ఈజ్ డీసెంట్ స్కోర్, చాలా మంచి స్కోర్ చెప్పాలంటే. నాట్ డీసెంట్ స్కోర్, చాలా మంచి స్కోర్. ఈ ఇయర్ నార్మలైజేషన్ బోనస్ వల్ల ఎక్కువైపోయింది, కానీ 345 వచ్చిందంటే ఆల్ ఇండియా స్కోర్, అది ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేస్తుంది ఆ స్కోర్కి. సో మీ స్ట్రాటజీ ఎప్పుడైనా ఎలా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా చేసేది మనం ఖచ్చితంగా చేయాలి, ఎవరు చేయండి అట్లీస్ట్ చేయడానికి ట్రై చేయాలి. 180కి 180 చాలామంది చేస్తారు, కాబట్టి మనము చేయాలి. 135 out of 135 కూడా చాలామంది చేస్తారు. సో ఈ 2 సెక్షన్స్ మీద మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఫెచ్ అవుతాయి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి మీకు, రావు అనడానికి ఏం లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ డూయబుల్ క్వశ్చన్స్. మీరు రీజనింగ్ క్వాంట్ ఏది చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది, ఖచ్చితంగా కరెక్టే అవుద్ది. వేరే జనరల్ అవేర్నెస్ మనం అది చెప్పలేము, కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, కీ బట్టి ఉంటుంది, అది ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఈ రెండింటి మీద రిలే అవ్వచ్చు మీరు. సెక్షన్ 1లో క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఎలా ఇంతవరకు వెళ్ళానంటే బేసిక్గా నేను స్టార్ట్ చేసింది 2020లో. బేసిక్గా నేను ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడిని. సో కోవిడ్ వచ్చింది కాబట్టి ఏపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుదాము అని స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. చేసినప్పుడు అప్పుడు నాకు దొరికిన సోర్స్ అన్అకాడమీ దొరికింది. అన్అకాడమీలో నేను ఓన్లీ అప్పుడు కాన్సన్ట్రేట్ చేసింది కొన్ని సబ్జెక్ట్స్ మీద, హిస్టరీ, ఎకానమీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో అప్పుడు రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి మేత్రి శ్రీనివాస్ సార్ చెప్పారు. ఇప్పుడు ఎట్లా డైలీ మార్నింగ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయిపోతుంది, 7 నుంచే స్టార్ట్ అయిపోద్ది క్లాస్. నైట్ మళ్ళీ 10-11 వరకు క్లాస్ వెళ్ళేవి. మార్నింగ్ 7 AM to 10 PM వరకు క్లాస్ వెళ్ళేవి. సో అది ఎంటైర్లీ ఏపీఎస్సీ ఉండేది. బట్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్, అది మనం ఏ ఎగ్జామ్ రాసుకున్నా అదే ఉంటుంది, పెద్ద ఏం మారదు. కమిషన్ మారుతుంది తప్ప బేసిక్స్ క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో 7 AM నుంచి 10 AM వరకు ఎవ్రీడే క్లాస్ వినేవాడిని, నోట్స్ రాసేవాడిని. డైలీ మాకు అప్పుడు క్విజెస్ ఉండేవి, క్విజ్ అండ్ మాక్ టెస్ట్ ఉండేవి. సో డైలీ రాసేవాళ్ళము. రాసి ఆ క్విజ్లో కానీ మాక్ టెస్ట్లో ఏమైనా క్వశ్చన్స్ పోతే వెంటనే సార్కి పంపించేసి సార్ట్అవుట్ చేసుకునేవాడిని. ఎందుకంటే ఏ రోజు రోజు చేసుకుంటే సగం వర్క్ అయిపోద్ది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్ ఎప్పుడు లైఫ్లో చేయండి ఏంటంటే, డౌట్ అడగడానికి హెజిటేట్ అవ్వకండి. అరే ఈ డౌట్ అడిగితే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు. ఇట్ ఈస్ బెటర్ టు బికమ్ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 60 people రాదర్ బికమింగ్ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తం ముందు ఫూల్ అవ్వడం కన్నా 60 మంది ముందు ఫూల్ అయిపోయినా తప్పలేదు. ఒకటి సిల్లీ అనిపించేది, ఒకటి సీరియస్ డౌట్ అవ్వచ్చు. సో ఎప్పుడు హెజిటేట్ చేయకండి. డౌట్ ఎప్పుడు సిల్లీ అవ్వదు, డౌట్ ఈజ్ డౌట్. అది సిల్లీ సీరియస్ అంటూ ఏముండదు. ఒక అతనికి ఒకటి రావచ్చు, ఇంకొకతను ఇంకోటి రాకపోవచ్చు. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాను ఆలోచించుకొని పోతే లైఫ్లో మనం ముందుకు ఎదగలేము. సో ఆల్వేస్ మనం ఎన్ని డౌట్స్ అడిగితే మనకు అంత సబ్జెక్ట్ వస్తుంది. ఎందుకు? డౌట్ అడిగినప్పుడు మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటాము, అది ఎప్పటికి మర్చిపోము. అండ్
ఆల్వేస్ డూ మిస్టేక్స్ కమిట్ చేయండి. మీరు ఎంత మిస్టేక్స్ కమిట్ చేసినా అది మాక్ టెస్ట్లోనే మీరు కమిట్ చేయాలి. ఎందుకు? మీరు ఇక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు. మాక్ టెస్ట్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చేస్తారు, స్కోర్ చూసుకుంటారు, 150 ఇట్లా వచ్చినాయి, మంచి స్కోర్ వచ్చింది, ఇంకా ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చాలామంది చూడరు, కొంచెం చూసుకున్నా వదిలేస్తారు. బట్ ఆల్వేస్ మాక్ టెస్ట్లో కీ ఏంటంటే మీరు మాక్ టెస్ట్లో ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు. ఎందుకు? ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మాక్ టెస్ట్ అయిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. ఎర్రర్ అనాలిసిస్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం మిస్టేక్ చేసి మళ్ళీ చూసుకున్నప్పుడు మనకు అర్థం అవుద్ది, అరే ఇంకోసారి మిస్టేక్స్ కమిట్ చేయకూడదని. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎర్రర్ అనాలిసిస్ నేను సీరియస్గా తీసుకోవాలి. దాని ఫలితం ఏంటంటే నా స్కోర్ 340.5 వచ్చింది. దానిలో ఇంగ్లీష్లో నా స్కోర్ 131 అవుట్ ఆఫ్ 135. దానిలో ఒక సెంటెన్స్లో ఐ కాంట్ డాష్ ది పెయిన్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఐ కాంట్ డాష్ ది పెయిన్. ఆప్షన్స్లో బిఏఆర్ఈ బేర్ ఉంది, పిఈఏఆర్ బేర్ ఉంది, ఇంకా బిఈఆర్ సంథింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ నాకు మాక్ టెస్ట్లో 2 సార్లు వచ్చింది. 2 సార్లు నేను ఆన్సర్ బిఏఆర్ఈనే పెట్టాను, బట్ ఆన్సర్ బిఈఏఆర్. దాని తర్వాత నేను చూసుకున్నాను ఆన్సర్ బిఏఆర్ చూసుకున్నాను. బట్ రియల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా నేను మాక్ ఎర్రర్ అనాలిసిస్ నేను డైలీ బేస్ చేసేవాడిని కాదు. దాని ఫలితం ఏమైందంటే నేను ఎగ్జామ్లో బిఏఆర్ఈని పెట్టాను, దీనివల్ల -4 అయిపోయింది. ఆ +4 వచ్చి ఉంటే ఈరోజు జిఎస్టీ ఇన్స్పెక్టర్గా నేను వెళ్ళేవాడిని. జిఎస్టీ ఇన్స్పెక్టర్ అంటే నా ర్యాంక్ ఇప్పుడు 8229 ఉంది కదా, -4000 అయ్యి ఆల్ ఇండియా 4000కి వెళ్ళేది. 1 మిస్టేక్ వల్ల చూడండి మన లైఫ్ ఎలా ఉంటుందో, ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి పడిపోతాం. ఎందుకు? నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఎర్రర్ అనాలిసిస్ అంత సీరియస్గా చేయలేదు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చూద్దాంలే, ఫస్ట్ అటెంప్టే కదా, సెకండ్ ఎప్పుడు అలా తీసుకోండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్, దిస్ ఈజ్ మై ఫైనల్ అటెంప్ట్ అనే వెళ్ళండి. ఎర్రర్ అనాలిసిస్ పక్కా చేయాలి. మాక్ టెస్ట్ చేయండి, మిస్టేక్స్ చేయండి, అండ్ దాన్ని రెక్టిఫై చేసుకోండి. మీరు రెక్టిఫై చేసుకోకపోతే వేస్ట్. మాక్ టెస్ట్ ఎన్ని రాసినా కూడా, మీకు ఎంత స్కోర్ వచ్చినా కూడా, ఇప్పుడు మాక్ టెస్ట్ రాశారు మీరు 75 క్వశ్చన్స్ కరెక్ట్ అయింది అనుకోండి, బేసిక్గా మీరు 75 క్వశ్చన్స్ నుంచి ఏం నేర్చుకున్నట్టు ఏం లేదు. మీరు నేర్చుకుంది ఇక్కడ ప్రెజెంట్ చేశారు అంతేగాని ఈ 75 నుంచి మీరు ఏం నేర్చుకున్నది లేదు. ఆ రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదే మీకు సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది. ఎందుకు? ఆ 25 మీరు ఎందుకు చేయలేపారు? ఎక్కడో మీరు ల్యాక్ అయ్యారు, ఎక్కడో మీరు మిస్టేక్ చేశారు. ఈ 25 క్వశ్చన్సే మీకు నేర్పిస్తుంది. ఈ 75 మీకు నేర్పించింది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది తప్ప ఈ 25 మీకు ముందుకు తీసుకెళ్తుంది. సో మాక్లో ఎప్పుడైనా సరే మిస్టేక్స్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎర్రర్ అనాలిసిస్ ఎందుకు చేయాలి అంటే, చాలామంది మాక్లు ఇప్పుడు 75 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, 75 మీకు సబ్జెక్ట్ వచ్చే కరెక్ట్, కొన్ని గెస్ట్లో కూడా కరెక్ట్ అయిపోతాయి. సో మీరు 100 క్వశ్చన్స్ చూసుకోకపోతే ఏమైంది? ఈ 75లో మీరు 5 గెస్ట్లో పెడతారు. ఆ గెస్ట్లో పెట్టిన క్వశ్చన్ మీకు మళ్ళీ రియల్ ఎగ్జామ్ రావచ్చు. అప్పుడు మీరు మళ్ళీ ఒక డైలమాకి వెళ్ళిపోతారు, అరే నేను ఆ రోజు ఏం ఆన్సర్ పెట్టాను. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొత్తం 100 క్వశ్చన్స్ చూడండి, చూసి మీరేమనుకున్నారో వాడు సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, కాన్సెప్ట్ ఏంటి, మనం ఎలా చేసాము, ఈ రెండింటిని పక్కన పెట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ ది కాన్సెప్ట్ అండ్ హౌ వీ ట్రైడ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బెటర్ అప్రోచ్ యూ కెన్ ట్రై దట్ అప్రోచ్. అంతేగాని స్టార్టింగ్ నుంచే నేను షార్ట్ కట్స్లోనే వెళ్తాను, ఎవడో లాజిక్స్ చెప్పారు అవే వింటారు, అది అవ్వదు. అది ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, టోటల్ ప్రొసీజర్ నేర్చుకోండి, దాని నుంచి తీసుకురండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ మనకి టైర్ 1 టైర్ 2 అయిపోయిన తర్వాత ఆ రోజే మనకి వెంటనే సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డెస్ట్ ఉంటుంది. బేసిక్గా ఈ 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్. అంటే సిపిటి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటూ 3 60 మార్క్స్. బట్ బేసికలీ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, కంప్యూటర్ క్వశ్చన్స్. బేసిక్గా కేటగిరీ వైజ్ ఉంటుంది, 25% ఉంటుంది కొంతమందికి, 30% ఓసీకి ఉంటుంది, ఇది ఓబీసీకి ఉంటుంది, ఇది ఓసీకి ఉంటుంది. అంటే అట్లీస్ట్ మనకి 18 మార్క్స్ రావాలి. అండ్ సిపిటి పోస్ట్ రావాలంటే అట్లీస్ట్ 27 మార్క్స్ రావాలి, అవుట్ ఆఫ్ 60 రావాలి. బేసిక్గా చాలామంది చేసే పని ఏంటంటే టైర్ 1లో టైర్ 2లో అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ట్రానరీగా చేస్తారు. 300 దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ ఉంటారు. దీనిలో 18 మార్క్స్ కాదు, 15 మార్క్స్ కూడా రావు.
సో మీరు అక్కడ వరకు కష్టపడ్డదంతా వ్యానిష్ అయిపోద్ది. ఎట్ ద సేమ్ టైం టైపింగ్ టెస్ట్, టైపింగ్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఫెయిలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ టైపింగ్లో. సిబిటీలో కూడా ఫెయిలింగ్ పర్సెంట్ చాలా ఎక్కువ. రీజన్ ఏంటంటే బేసిక్ ఇది క్వాలిఫైయింగ్, ఈ మార్క్స్ మనకు యాడ్ అవ్వు, సో మనం నెగ్లెక్ట్ చేస్తాము. మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది మనం నెగ్లెక్ట్ చేస్తుంది, ఫైనల్గా మనకు పోస్టింగ్ ఏం రాదు. సో ఎప్పుడు కూడా అన్నిటికీ ఈక్వల్ టైం షేర్ చేయండి. అంటే ఏంటి ఈక్వల్ అంటే ఏంటి, దీనికి కూడా 3 గంటలని కాదు, దీనికి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అని డైలీ కేటాయించండి. 15 మినిట్స్ అన్న. టైపింగ్ ఎంతసేపు, టైర్ 2 క్వాలిఫై రోజు నుంచి డైలీ 15 మినిట్స్ ఇవ్వండి, 15 మినిట్స్ ఇవ్వండి. దీనికి ఒక 15 మినిట్స్ ఇవ్వండి. రోజుకు ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి, కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చూద్దాం. సో బేసిక్గా చాలామంది షార్ట్ కట్స్ మీద రిలై అవుతారు. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే హౌ టు ఫినిష్ ఎ ప్రాబ్లమ్ ఇన్ 30 సెకండ్స్ అనే వీడియో 10 మినిట్స్ పెట్టి చాలా వీడియోస్ ఉంటాయి. వీడియో 10 మినిట్స్ ఉంటుంది, హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ 30 సెకండ్స్ అనే వీడియోస్ చాలా వస్తాయి. ఇలాంటి వాటి మీద ఎప్పుడు రిలే అవ్వకండి, ఎప్పుడు రిలే అవ్వకండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి, లేదా టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. దానిలో ఎలా ఉంటుంది అంటే ఏ అనే పర్సన్ ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి అనే పర్సన్ అదే వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇది ఒక ప్రాసెస్ ఏముంటుంది, ఎల్సిఎం తీసుకుంటాం 3కి 6కి 6, ఇక్కడ ఎఫిషియన్సీ 2, ఇది 1, సో టోటల్ వర్క్ 6, 2 + 1 3, సో ఇద్దరు కలిపి 2 డేస్లో చేస్తారు. ఇది ప్రాసెస్. మామూలుగా మనకి ఏముంటుంది, ఇఫ్ ఏ పర్సన్ కంప్లీట్ వర్క్ ఇన్ X డేస్, బి ఫినిష్ వర్క్ ఇన్ Y డేస్, A+B చేయడానికి ఫార్ములా ఏముంటుంది అంటే XY/X+Y అని ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా చేసేవాడిని. ఇలా చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఇదేంటి, ఇది వేస్తున్నాడు, ఇది ఎలా వచ్చింది, ఎల్సిఎం తీసాడు, ఇలా చేశాడు. సో నేను అదే చేశాను. ఇప్పుడు చూడండి, XY 3 × 6/3 + 6 9 2. సో నాకు ఈ 2 తెలుసు కాబట్టి నాకున్న టైం బట్టి నాకు ఆ టైంలో ఏ ఆలోచన వస్తే అలా చేసుకొని పోతా. నేను ఓన్లీ షార్ట్ కట్కి ఫిక్స్ అయిపోయాను అనుకోండి, దీనికే ఫిక్స్ అయిపోతే ఏమవుద్దంటే ఇది గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. దీనిలో కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదే క్వశ్చన్ ఒకవేళ ఇఫ్ ఏ ఫినిష్ వర్క్ ఇన్ X డేస్ అండ్ A+B టేక్స్ Y డేస్, B ఎంత టైంలో చేస్తానని అడుగుతాడు. అప్పుడు అది ఏమైంది, XY/X-Y అవుద్ది. ఇప్పుడు అసలైన ఇది స్టార్ట్ అవుద్ది. ఎగ్జామ్లో అసలే చాలా ప్రెషర్లో ఉంటాం మనము. అప్పుడు X+Y X-Y అనే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుద్ది. అసలు ఈ రెండింటిని వదిలేయండి, ప్రాసెస్కి వెళ్ళిపోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో ఎప్పుడైనా సరే మీరు మార్క్స్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, రియల్ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మీకు షార్ట్ కట్ వచ్చేస్తుంది. దీన్ని నువ్వు ఇదే స్పీడ్లో చేస్తే షార్ట్ కట్ అవసరమే లేదు కదా. నీ పెన్ ఎప్పుడైనా చాలా స్పీడ్గా వెళ్ళాలి. నువ్వు ఎంత రన్ చేస్తే అంత ఫాస్ట్గా అయిపోద్ది. దీని మీద రిలే అవ్వాలండి, ఎందుకంటే ఇది కరెక్టో కాదని నాకేం తెలుసు, మిస్టేక్ కూడా అవ్వచ్చు. నీకు ఆల్రెడీ వాళ్ళ ఆప్షన్స్లో నువ్వు ఇలా చేసినా ఒక ఆన్సర్ వస్తుంది, ఇది చేసినా ఒక ఆన్సర్ వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఇదనుకోండి, ఇలా చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో వాడు ఫస్ట్ ఆప్షన్ అదే పెడతాడు మిమ్మల్ని ట్రిక్ చేయడం కోసము. సో డెఫినెట్గా మీరు ఎప్పుడన్నా సరే ఫార్ములాస్ వీటి వైపు వెళ్ళకండి, ఎప్పుడు ప్రాసెస్ మీదకి వెళ్ళండి. మీరు ప్రాసెస్ బాగా గుర్తుండి చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఆల్జీబ్రాలో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి, ట్రిగ్నామెట్రీ. మీరు ఎక్కువ వర్క్ చేయండి. మీరు ఎంత వర్క్ చేస్తే మీకు అంత మార్క్స్ ఫెచ్ అవుతుంది. అందరూ ఎలా నాకు 300 స్కోర్ అలా 300+ ఎలా రావాలి, టైర్ 2లో, టైర్ 1లో 150+ ఎలా రావాలి. స్కోర్స్ వెంట పడకండి, ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ఇది ఉంది, గ్రైండర్ ఉంది, దానిలో రైస్ వేసినావు, గ్రైండర్ ఎఫిషియెంట్ అనుకో, నువ్వు ప్రతి నిమిషం చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అయిపోద్ది. వాషింగ్ మిషన్ ఉందనుకో, బట్టలు వేస్తావు, ప్రతి నిమిషం చూస్తామా, 1 అవర్ పెట్టేస్తావు, 1 అవర్తో తెలిసిపోద్ది. ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా ప్రాసెస్ మీద పెట్టాలి. నువ్వు టైం ఎలకేట్ చేసుకోవాలి, ప్రతి సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, నీ ఫైనెస్ట్ ఫామ్కి నువ్వు రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్కోర్ వస్తుంది కదా. నువ్వు హౌ టు గెట్ 150+ అని నువ్వు వీడియోలో చూసుకునే బదులు యూట్యూబ్లో అదే టైం నువ్వు వర్క్ చేయడానికి పెట్టావు అనుకో, ఆటోమేటిక్గా స్కోర్ వస్తుంది. సో ఆల్వేస్ ఎప్పుడన్నా సరే ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. మాక్ టెస్ట్ రాయండి, క్లాసెస్ వినండి, మాక్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవడము. 100 వీడియోలు చూసుకొని రివ్యూలు చూసుకొని వర్క్ అవ్వదు. ఇది ఎప్పుడన్నా సరే రియలిస్టిక్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ఏదో వీడియో చూస్తే మనకి ఏది రాదు.
ఫ్యాకల్టీ చెప్పినప్పుడు కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా చూడండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, 1000 మంది జాయిన్ అవుతారు. ప్రాక్టికల్ చూసుకుంటే ఎంతమంది జాబ్ వస్తుంది? 10 మందికో 20 మందికో వస్తుంది. ఈ 20 మందికి ఒకటే ఫ్యాకల్టీ, ఈ 1000 మందికి ఒకటే ఫ్యాకల్టీ. ఎందుకు మరి డిఫరెన్స్? వీడికి ఎందుకు వస్తుంది, వీడికి ఎందుకు రావట్లేదు? సింపుల్, వీళ్ళు క్లాస్ వినడంలో సగం సక్సెస్ వస్తుంది. మనకి ఏ ఫ్యాకల్టీ అన్నా ఒక 40%. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ కూడా 40% నీకు టీచ్ చేయగలుగుతారు. రిమైనింగ్ 30% నీ వర్క్ మీద ఉంటుంది. రిమైనింగ్ 30% నువ్వు రాసే మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లక్, అంతే. ఖచ్చితంగా లక్ ఫేవర్ చేయాలి, నీ వర్క్ ఉండాలి. కంప్లీట్లీ లక్ మీద రిలే అవ్వడం లేదు. నువ్వు 100%లో 99% నువ్వు వర్క్ చేస్తే 1% లక్ ఉంటుంది. ఆ 1% లక్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను బీఏఆర్ ఎంత సింపుల్. అది రాకపోవడం వల్ల జిఎస్టీ ఇన్స్పెక్టర్ పోయింది, వచ్చుంటే హ్యాపీ. సో అంతే, ఒక్కోసారి మనకు లక్ ఫేవర్ చేయాలి. బట్ లక్ ఫేవర్ చేయాలంటే అసలు నువ్వు లక్ దాకా రావాలంటే ఫస్ట్ ముందంత అవ్వాలి కదా. ఇప్పుడు 340 కట్ ఆఫ్ అంటే నువ్వు 330 వరకు వస్తే లక్ గురించి మాట్లాడచ్చు. నువ్వు 270లోనే ఉండి లక్ అంటే ఇంకేముంది? లేదు కదా. సో ఫస్ట్ మన వర్క్ మీద ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకొని డైలీ టైం ఎలకేట్ చేసుకుంటే అయిపోద్ది సింపుల్గా. ఈరోజు అయితే రేపన్నా మనమే చేయాలి, బర్త్డే మన మీదే ఉంటుంది. అదేదో ఈరోజే ట్రై చేస్తే పని అయిపోద్ది. సింపుల్గా ఎస్ఎస్సి క్లియర్ చేయడానికి నిజానికి కూడా 6 months మోర్ దెన్ ఇనఫ్, ప్రొవైడెడ్ నువ్వు 11 to 12 hours వర్క్ చేయాలి. 11 to 12 hours వర్క్ చేసి ఇంకా దేంతో మనకు సంబంధం లేదురా అని చేసుకుంటే అయిపోద్ది. క్వాలిటేటివ్గా 8 hours చేసుకున్నా చాలు, 8 to 10 hours క్వాలిటేటివ్గా చేసుకున్నా చాలు. బట్ 6 months మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. ఈరోజు చేసిన రేపు ఫంక్షన్ ఉంది, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని మంత్స్ వదిలేయాలి మనం, ఫోన్స్, ఫ్రెండ్స్ అందరిని వదిలేయాలి. అవన్నీ వదిలేస్తేనే ఈ స్టేజ్కి వెళ్ళగలుగుతాము. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ సజెషన్స్. నేను విన్న అతి తక్కువ స్ట్రాటజీస్లో ది బెస్ట్ స్ట్రాటజీ ఇచ్చారు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇట్ ఈస్ అ జెన్యున్ ఇంటర్వ్యూ అండి. యాక్చువల్లీ స్ట్రాటజీ మొత్తం జెన్యున్, ఏది కూడా మేము ముందు అనుకోలేదు. సో క్లియర్గా ఒక నీట్గా ఉన్నట్టు ప్రాక్టికల్గా జరిగినట్టు చెప్పడం జరిగింది ఇక్కడ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ భరత్. థ్యాంక్ యూ, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎస్, ఇప్పటివరకు మీరు భరత్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ బుక్స్ ఇవన్నీ వాట్ డూస్ అండ్ డోంట్స్ అన్నీ విన్నారు కదా. సో అదేవిధంగా మీకు మన యాప్ మేతృ శ్రీనివాస్ లాజిక్స్ అనే నా ఓన్ యాప్లో జాయిన్ అవ్వాలి. అర్థమెటిక్ రీజనింగ్ అనే సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తాను. అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఎస్ఎస్సికి సంబంధించి మీకు CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ అన్నీ కలిపి ఒకే ఒక కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి చెక్ చేసుకోండి. అందులో మీకు PDF నోట్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి నచ్చితే కనుక తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ దిస్ వాట్సాప్ నంబర్. ఓకేనా? సో ఇక్కడ CGL అనే కాదు, SI కానిస్టేబుల్స్ అండ్ గ్రూప్స్, రీసెంట్లీ Group 1 RRB ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయడం జరిగింది మన స్టూడెంట్స్. సో అండ్ భరత్దే ఆల్రెడీ ప్రీవియస్ది కూడా చూపించాను, బట్ ఆయన ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. RRB NTPC కోర్స్ కూడా ఉంది మన దగ్గర. తర్వాత మిషన్ శతాబ్ది అని Group D కోర్సు. సో డిఫరెంట్ జనరల్ స్టడీస్ కూడా ఉంటుందండి మన దగ్గర. ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ కోర్స్ కూడా ఉంటుంది, బట్ ఇది లైవ్ కాదు, రికార్డెడ్ ఉంటుంది. సో ఫైనల్గా ఒకసారి విజిట్ చేయండి, యాప్ని డౌన్లోడ్ చేయండి, క్లాసెస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్.